ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దినాల్లో మనం ప్రయోజనకరమైన సంగతులు అనే అంశాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేస్తున్నాం. 2 లేఖన భాగాలు మనం చదువుకుందాం. మొట్టమొదటిది రోమపత్రిక 9వ అధ్యాయం. రోమపత్రిక 9వ అధ్యాయము 4 నుంచి నేను చదువుతున్నాను. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారములు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇదే పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మనకు తెలిసిన వాక్య భాగాలు. మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉంది, శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలనబడిన వారి చేత సున్నతి లేననబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 15వ వచనం. ఇట్లు సంధి చేయొచ్చు, ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరం చేసి దేవునితో సమాధానపరచాలని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించాను. 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మం మీద అనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారై ఉన్నారు. యూదుల ఆధిక్యతలు, అన్యజనుల దుస్థితి. ఒకే వ్యక్తి 2 గ్రంథాల్లో మనకి తెలియజేశాడు. రోమపత్రిక 9వ అధ్యాయంలో యూదుల ఆధిక్యతలు, ఇశ్రాయేల్ యొక్క ఆధిక్యతలు. ఇశ్రాయేళ్లకు మీతో మాట్లాడుచున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అన్యజనులకు మీతో మాట్లాడుచున్నాను. వారికున్న ప్లస్లు, వారికున్న మైనస్లు. కానీ దేవుని స్తోత్రం, తన కుమారుని రక్తం ద్వారా ఇద్దరిని ఏం చేశాడండి? ఏకము చేశాడు. సువార్త ద్వారా ఇద్దరిని సమాన వారసులుగా చేశాడు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇద్దరి మధ్య గోడను పడగొట్టాడు. యూదులు అన్యుల మధ్య ఉన్న కొన్ని డిస్టింక్షన్స్ మనం ఈ యొక్క క్లాసులో మనం నేర్చుకుంటాం. అది దాదాపు 2001 ఆ డేస్లో ఒక సెలవుల్లో మా ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారితో మాట్లాడుతున్న సందర్భంలో ఊరికి ఒక మాట అన్నాడు నాతో. బైబిల్ అర్థం కావాలంటే ఇశ్రాయేలీలు, అన్యజనులు, దేవుని సంఘము అని 3 అర్థమైతే బైబిల్ బాగా అర్థమవుతుందని చెప్పాడు. 2 సార్లు నొక్కి ఆ మాట చెప్పాడు. ఇది దాదాపుగా 25 years క్రితం జరిగిన సంగతి. జస్ట్ ఊరికే మంచం మీద పండుకున్నప్పుడు బైబిల్ విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఆ ఒక్క మాట నన్ను ఎంతగానో ఆకట్టుకుంది, నన్ను ఎంతగానో పురిగొల్పింది. అప్పటి నుంచి లేఖనాలు ఆ దిశగా పరిశీలన చేయటం జరిగింది. దేవుని వాక్యంలో చాలా స్పష్టత. అన్యజనులు, ఇశ్రాయేలీలు మరియు దేవుని సంఘము, 3 ముఖ్యమైన అంశాలు లేఖనాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. లేఖనాలు కనీసం 7 సందర్భాల్లో 3 గ్రూపుల గురించి అక్కడక్కడ మనం చూస్తాం. అదొక మంచి వచనం కదా. యూదులకైనను, గ్రీసు దేశస్థులైనను, అన్యజనులకైనను. 3వది ఎవరు? దేవుని సంఘం కదా. స్త్రీల మీద 3 బుక్స్ ఉన్నాయి. ఋతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఒక యూదురాలు,
ఏర్పరచబడిన అమ్మ ఒక క్రైస్తవ. 3 గ్రూప్స్. బైబిల్ యొక్క చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలో యేసుప్రభు యొక్క 3 రకాల వ్యక్తిత్వాలు చెప్పబడ్డాయి. నిన్న, నేడు, నిరంతరం. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఒక సాక్షిగా ఉన్నాడు గతంలో కదా. ఎవరికి సాక్షి? నమ్మకమైన సాక్షి. శరీరధారిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు నమ్మకమైన సాక్షి. మృతులోంచి తిరిగి లేచి ఇప్పుడు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎవరికి? క్రైస్తవులైన మన కొరకు, రేపు అన్ని జనుల కొరకు భూపతులకు అధిపతిగా రాబోతున్నాడు. 3 కేటగిరీస్. ఈ యొక్క శ్రేష్టమైన అంశాలు లేఖనాలు సులువుగా అర్థం చేసుకుని ఉపయోగపడతాయి. గత దినాల్లో మనం ప్రయోజనకరమైన సంగతులను ఒక సిరీస్ స్టార్ట్ చేశాం. అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా ఏం బోధించేవాడు? ప్రయోజనకరమైన సంగతి. ఇంటింటాను బహిరంగంగా నేనేమీ దాచుకొనక ప్రయోజనకరమైన సంగతులు. ప్రతి లేఖనము ప్రయోజనకరమైన. ఈ దినాల్లో చాలామంది కొత్త విశ్వాసులు, యంగ్ పర్సన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేఖనాలు చదవాలని చాలా కన్ఫ్యూజన్లో, మతుకు ఆందోళనలో పరుగులు తీస్తుంది. వీళ్ళకి ఎవరు చెప్తారు? బైబుల్ కాలేజెస్ డినామినేషన్గా ఉంటాయి కదా, ఒక్కొక్క డినామినేషన్. ఆ బైబుల్ కాలేజీ అవే అంశాలు వాళ్ళు నేర్చుకున్నప్పుడు టోటల్గా ఒక మినిస్ట్రీ కదా బైబుల్ కాలేజ్ ఉంటే అక్కడ నేర్చుకునేది కూడా మినిస్ట్రీ యొక్క అంశాలు. కానీ బయటకు వచ్చి చూస్తే అవన్నీ వేరువేరుగా ఉంటాయి. పోనీ ఈనాడున్న గొప్ప గొప్ప స్పీకర్స్ ఏమైనా వాక్య సత్యాలు చెప్తున్నారంటే వారేం చెప్పట్లేదు కదా. ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఒకే అంశం, ప్రాస్పరిటీ గాస్పెల్. ప్రతి వారం అదే. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎంత ఇస్తే దేవుడు అంత. ఇవే ఉన్నాయి. కానీ సెకండ్ కమింగ్ గురించిన ఒక సీక్వెన్స్ మెసేజెస్ లేవు. ట్రినిటీ గురించిన ఒక సత్యమ, ఒక ప్రాపర్ మెసేజెస్ లేవు. క్రిస్టాలజీ, యేసుప్రభు యొక్క జీవితం, ఆయన జననం, ఆయన బోధల గురించిన అంశాలు లేవు. ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే, న్యూ టెస్టిమెంట్ సర్వే, అనేకమైన అంశాలు లేఖనాల్లో ఉన్నాయి. నేటి సెలబ్రిటీ స్పీకర్స్ ఇవేవి చెప్పకుండా ఎప్పుడు వాగ్దానాలు, వాటితోనే కాలం వెల్లదిస్తున్నారు. అయితే మా యొక్క ప్రయత్నం ఒక టీముగా, ఈ ఛానల్ యొక్క ఉద్దేశం లేఖనాల్లో ఉన్న సరళతను, లేఖనాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, వాటిని ఏ విధంగా అన్వయించుకోవచ్చు అనే ఒక చిన్న ప్రయత్నం. ఈ సందర్భంగా ఈ సమయం అందు యూదుల యొక్క ఆధిక్యతలు, అన్ని జనులకున్న దౌర్భాగ్య స్థితిని ఏ విధంగా దేవుడు బ్యాలెన్స్ చేశాడు, ఏ విధంగా దేవుడు సమానం చేశాడు, ఏ విధంగా తన అనాదికాల ప్రణాళికలో ఏకం చేశాడని ఆయన యొక్క అనంత జ్ఞానాన్ని మనం కొంతగా పరిశీలన చేయబోతున్నాం. సో మొట్టమొదటిగా యూదుల యొక్క ఆధిక్యత, ఇశ్రాయేల్ యొక్క 7 గ్రేట్ ప్రివిలేజెస్ మనం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మనం చదువుకునే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అన్ని జనులకున్న 7 రకాలైన డెఫిషియన్సీస్, 7 లేములు అక్కడ క్లియర్గా చెప్పాడు. వాస్తవానికి 2 పక్కన పెడితే 9వ అధ్యాయంలో యూదులకు చెప్పిన 7 రకాల ప్రివిలేజెస్, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అన్ని జనులకున్న 7 రకాలైన డెఫిషియన్సీస్ 2 పక్కన పెడితే చాలా కష్టమే. చరిత్రలో ఒక యూదుడు అన్యుడు ఎప్పుడు కలిసి మాట్లాడడం, దే నెవర్ స్పీక్ టుగెదర్. వారు ఎప్పుడు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోరు. హలో బ్రదర్ అని జనరల్గా ఏం చేయాలండి? దే నెవర్ షేక్ హ్యాండ్ టుగెదర్, దే నెవర్ సిట్ టుగెదర్. యేసుప్రభుని సిలువేసే టైంలో ఆ యొక్క శాస్త్రులు పరిశీలన అన్నారు, మేము పిలాతు మందిరం లోపలికి రావండి, వస్తే మైలు పడిద్దాం. ఏమన్నారు? యేసుప్రభుని సిలువేస్తే మైలు పడరు అంటారు. ఆయన మీద తప్పుడు అభిప్రాయం చెప్పి అన్యాయం తిరిపిస్తే మైలు పడరంట. కానీ ఎక్కడికి వెళ్తే మైలు పడతారంట? ఆ రాజమందిరంలోకి వెళ్తే మైలు పడతారు. దే నెవర్ సిట్ టుగెదర్, దే నెవర్ స్టాండ్ టుగెదర్. పేతురు గారు కొర్నేలికి వెళ్ళి ఏం చెప్పాడు? నువ్వు అన్ని జాతి వాడు పోయి నీతో కలిసి భోజనం చేయటానికేమో నేను ఉండనని నీకు తెలుసు కదా, యూదుని ధర్మం కాదని. అలాంటి ఈ అగాధం, ఈ గోడ దేవుడు ఎలా పడగొట్టాడు, ఒక నూతన పురుషుని ఎలా చేశాడని ఒక చిన్న పరిశీలన చేయబోతున్నాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలుకున్న 7 ఆధిక్యతలు మనం చూద్దాం. పాత నిబంధనలో దేవుడు అబ్రహాంను ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ఒక ప్రణాళికబద్ధంగా ఆయన వారికి ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిది మనం చూద్దాం, సీడ్, ఫస్ట్ ప్రివిలేజ్. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సంతానంగా వారిని దేవుడు వచ్చినాలో అబ్రహాం 3 సందర్భాలలో నీ వంశం, నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నీ
12:3లో 18:22 క్లియర్గా నోయింగ్ వాయిస్. నెక్స్ట్ జంప్ అయ్యాడు. ఇస్సాకు అదే మాట చెప్పాడు 26:4 వచ్చింది, నీ సంతానం వల్ల భూలోకంలో ఏమవుతుంది? ఇస్మాయిల్కి చెప్పలేదు. ఇస్మాయిల్ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశిస్తున్న దేవుడు. ఇస్మాయిల్ సంతానాన్ని ఆశిస్తున్నాడు. ఇస్మాయిల్ సంతానాన్ని గొప్ప చేస్తాడు. ఇది వాళ్ళ రాజుగా అమెరికాలో కూడా ఇంత గొప్ప లగ్జరీ లేదు. అరబ్ నేషన్ దేవుడు ఏం చేశాడు? కానీ ప్రపంచానికి ఆశీర్వాదం ఇస్మాయిల్ సంతానం ద్వారా. అందుకే ఎక్కడ చదివిన ఈ ముగ్గురు పేర్లు ఉంటాయి. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఒక స్పెషల్ సీట్ దేవుడు డెవలప్ చేశాడు. యాకోబు 12 మంది, 70 మంది, 70 మంది, వేల మంది. ఎ స్పెషల్ సీడ్. ఆ యొక్క సంతానంలో ఎవరు వచ్చినట్టు? యూదుల గొప్పతనం ఏమి? ఎవరీ సెన్స్ ఆర్ ఎక్సలెంట్ పీపుల్. దేవుడు ఒక గొప్ప ఆధిక్యం ఇచ్చాడు. నెంబర్ 1 యాకోబు. యాకోబు గర్భం నుంచి రావటం ఎంతమంది చెప్తారా? కీర్తన గ్రంథం 68 అధ్యాయం. మన అవసరమైన వచ్చినారు మాత్రమే అని చూస్తాం. 68:26 ఇశ్రాయేలు నుంచి ఉద్భవించిన వారులారా. ఎవరిలో నుంచి? ఇశ్రాయేలు నుంచి ఉద్భవించాలి. యాకోబు గర్భం నుంచి రావాలి. నిర్గమాకాండ 1వ అధ్యాయం 1-2 వచనాల్లో యాకోబు గర్భం నుంచి రావాలి కదా. యాక్చువల్గా స్త్రీ గర్భం అనాలి, కానీ పొయిటికల్గా అలగోరికల్గా వాడబడింది. యాకోబు గర్భం నుంచి వచ్చిన ప్రజలు ప్రత్యేకమైన వారు. అందుకే ఒక మాట మాటికి యాకోబు సంతానం, యాకోబు సంతానం, యాకోబు సంతానం. ఏ స్పెషల్ సీడ్. రెండవదిగా దేవుడు వారికి ఒక సైన్, ఒక గుర్తు ఇచ్చాడు కదా. ఆదికాండం 17వ అధ్యాయంలో సున్నతి అని ఒక సైన్ ఇచ్చాడు. అవునా కదండి? ఏ స్పెషల్ సైన్. ఎవరికి? అబ్రహాము సంతానానికి. ఆ సైన్ ద్వారా వారు ఆ నిబంధనలోకి వచ్చారు. సర్కంసిజన్ గ్రేట్ సబ్జెక్ట్. అది ఒక పెద్ద అంశం. మనం దాని గురించి స్టడీ చేయాలంటే కనీసం 2 hours పట్టిద్ది. అబ్రహాంకి ఎప్పుడైతే ఆ యొక్క సూచన నిబంధన గురించి ఇచ్చాడో, అబ్రహాము సంతానం దే మస్ట్ బి సర్కంసైజ్డ్. ఏం కావాలి? వారు తప్పనిసరిగా సున్నతి జరిగించాల్సి. ఇస్సాకు సున్నతి చేశాడు, యాకోబు జరిగింది, యాకోబు కుమారులకు జరిగింది. ఇవన్నీ ఎలా చెప్పగలం? ఆదికాండం 34వ అధ్యాయంలో ఒక పట్టణం మీదకి వెళ్ళి దాడి చేసి చంపేశారు కదండి. ఏం చేశారు? వారికి దేనా విషయంలో సున్నతిలాగా చేసి వారిని హిపోక్రిటిక్గా చేశారు. వీరందరూ సున్నతి చేయబడిన వారే. యోసేపు ద్వారా ఐగుప్తుకి ఫస్ట్ టైం సున్నతి పొందిన ప్రజలు ట్రాన్స్పోర్ట్ అయ్యారు. ఐగుప్తులకి ఆ యొక్క ఆచారం లేదు, కానీ ఒక ప్రత్యేక ప్రజలుగా దేవుడు చూశాడు. ఇక అక్కడ నుంచి మోషే టైంలో చూడండి, మోషే కుమారుల విషయంలో లేఖనాలు జాగ్రత్తగా పరిశీలన చేసి వెళ్తే ప్రతి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం ఏం కావాలి? సున్నతి చేయబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమాడు చెప్పండి? 8వ దినమున సున్నతి చేయబడి. ఎ స్పెషల్ సైన్. రెండవదిగా అదొక నిబంధన. పాత నిబంధనలో దేవుడు ప్రతి మేల్ చైల్డ్, ఇజ్రాయెల్ మేల్ చైల్డ్ని అది ఆయన చూశాడు. ఆ గుర్తుంటేనే వారు నిబంధనలోకి ఉంటారు. లేవికాండం 12:3 మాట ఉంటుంది, 8వ దినమున ప్రతి మగపిల్లవాడికి ఏం చేయాలి? సున్నతి చేయాలి. యేసుప్రభువు వారు దాన్ని ఎగ్జాక్ట్గా పాటించాడు. మూడవదిగా ఒక స్పెషల్ స్పీసెస్. ఈ భూమి మీద వారిని దేవుడు ఒక ప్రత్యేక జనాంగంగా డెవలప్ చేశాడు. స్పెషల్ సీడ్, ఒక సంతానం, స్పెషల్ సైన్, ఒక ప్రత్యేకమైన గుర్తు, ఫిజికల్ సైన్. మూడవదిగా భూమి మీద వారిని దేవుడు ప్రత్యేక జనాంగం చేశాడు. ఒక స్పెషల్ స్పీసీస్. తెగలన్నిటిలో, జాతులన్నిటిలో, జనములన్నిటిలో ఒక ప్రత్యేక పరిచాడు. కొన్ని వచ్చినా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14 వచనం. భూమి మీద సమస్త వంశములలో మిమ్మును నేను
ఆశీర్వదిస్తాను, ఎక్కువగా ఆశీర్వదిస్తాను. ఏ స్పెషల్ కేటగిరీ, వారికి కొన్ని స్పెషాలిటీస్ ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 4:7 చూడండి, కొన్ని వచనాలు మనం చూద్దాం. మూడవదిగా ఆ స్పెషాలిటీస్లోకి ఏ జాతుల వారిని దేవుడు ఇన్వైట్ చేయలేదు, అన్ని జనులకు లేదు, మరి వేరే వారికి ఎవరికి లేకుండా దేవుడు చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ద్వితీయోపదేశకాండం 4:7 మోషే చాలా గంభీరమైన మాటలు పలికాడు. ద్వితీయోపదేశకాండంలో మోషే మాట్లాడుతున్నాడు. అంతకుముందు పుస్తకాల్లో దేవుడు మాట్లాడాడు, కానీ ద్వితీయోపదేశకాండంలో మోషే మాట్లాడుతున్నాడు. మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు యెహోవా మనకు ఎలా ఉంటాడండి? సమీపంగా ఉన్నాడు. మరి ఏ జనమునకు లేడు. డైరెక్ట్ ఎనీ టైం దేవునికి మొరపెట్టవచ్చు, దేవునితో సంభాషణ చేయొచ్చు, దేవునితో కమ్యూనికేట్ చేయొచ్చు. ఎవరండి? ద స్పెషల్ స్పీసీస్. అదే 4వ అధ్యాయంలో మరొక మాట చూస్తాం చూడండి. 7వ అధ్యాయం 6-7 చూద్దాం. 7th chapter verse 6. నీ దేవుడు యెహోవాకు ప్రతిష్ఠిత జనము, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను ఎక్కువగా ఎంచాడు, నిన్ను తనకేం చేశాడండి? స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7:23 దావీదు పలికిన శ్రేష్టమైన మాట. ఇలాంటి జనం ఈ భూమిలో ఎక్కడైనా ఉందా? 7:23 నీకు ఖ్యాతి కలుగుటకై నీ జనులైన వారిని విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు, నీ జనమును బట్టి నీ దేశమునకు భీకరమైన మహత్కార్యం చేయనట్లు దేవుడు యెహోవా ఐగుప్తులో నుండి జనుల వశం నుండి వారి దేవతల వశం నుండి నిన్ను విమోచించిన ఇశ్రాయేలు వంటి నీ జనం వంటి జనం లోకమందు మరి ఎక్కడైనా ఉందా? ఒక స్పెషాలిటీ. వారి కుమారుడు ఎవరు చెప్పండి? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోన్. ఆయన ఇంకా శ్రేష్టమైన మాట పలికాడు. రాజుల మొదటి గ్రంథం 8:53 ఒక స్పెషల్ స్పీసీస్, దేవుడు ఒక గొప్ప జాతిగా దాన్ని ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథం 8:53 క్లోజ్ అయిందా? రాజుల మొదటి గ్రంథం 8:53 దయచేసి వచనం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తు నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసులైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లు లోకమందున్న జనులందరిలో నుండి వారిని ఏం చేశావు? ప్రత్యేకించితివే. ఏ స్పెషల్ నేషన్. ఆమోస్ గ్రంథం 3:1 భూమి మీద ఉన్న సమస్త జనులలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, మిమ్మును మాత్రమే నేనేం చేశాను? ఎరిగి ఉన్నాను. ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఇచ్చాడు. ఇంకా అలాంటి వాక్యాలు చాలా మనం చూడొచ్చు. ఇవి సరిపోతాయి. మూడవదిగా ఒక ప్రత్యేకమైన జనాంగం, ఒక సైనియబడింది, ఒక స్పెషల్ నేషన్గా రూపుదిద్దబడింది, ఒక స్పెషల్ సీడ్గా దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. నాలుగవదిగా మనం చూస్తున్నాం, దేవుడు వారికి సాల్వేషన్, రక్షణ ఇచ్చాడు. నిర్గమకాండం 15 గ్రేట్ చాప్టర్. ఐగుప్తు యొక్క అధికారంలో నుంచి బయటకు వచ్చారు వారు. ఆ యొక్క పస్కా పశువు వధించడం ద్వారా, ఆ రక్తమును తలుపులకు రాయటం ద్వారా, ఆ మరణదూత దాన్ని చూసి దాటిపోవటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ, యాకోబు సంతానం అంతా ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా ఐగుప్తు నుంచి వారు విమోచించబడ్డారు. వారు గొప్ప పాట పాడారు 15వ అధ్యాయంలో కదా, రక్షణ గీతాన్ని పాడారు, సాంగ్ ఆఫ్ సాల్వేషన్. ఆ గొప్ప అంశం వారి యొక్క రక్షణను ప్రపంచానికి తెలియజేసింది. ఇక అక్కడ నుంచి ప్రతి పుస్తకంలో దేవుడు మాటి మాటికి గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా అండి? ఐగుప్తు నుంచి మీరు వచ్చారు, ఐగుప్తు నుంచి మీరు విమోచించబడ్డారు. ద్వితీయోపదేశకాండం మోషే గారు చాలాసార్లు చెప్పాడు, ఐగుప్తులో నీవు దాసుడుగా ఉన్నావని ఏం చేయండి? జ్ఞాపకం ఉంచుకో. ఐగుప్తులో నుంచి నువ్వు విమోచించబడ్డావని జ్ఞాపకం పెట్టుకో. వారు లైఫ్ లాంగ్ ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడున్న యూదులు కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఏం జ్ఞాపకం పెట్టుకుంటారు? ఫరో నుంచి మేము వచ్చాం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం స్టోరీ స్టిల్ ఇంకా రిమెంబర్ చేస్తారు. కరోనా వచ్చినప్పుడు నెతన్యాహు ఒక మంచి మాట అన్నాడు. ఇజ్రాయెల్లో కరోనా ఎక్కువ వ్యాపిస్తుంది, నెతన్యాహు అన్నాడు, ఆనాడు ఫరోను జయించాము, ఇప్పుడు కరోనాను జయిస్తామన్నాడు. ఫరోను జయించాము, చెప్పండి, కరోనాను జయిస్తాం. వారి జీవితంలో ఎన్నటికీ ఆ స్టోరీ మర్చిపోలేరండి. ఏ స్టోరీ? ఐగుప్తు నుంచి వారు ఏమయ్యారు? విమోచించబడ్డారు. దే ఆర్ సేవ్డ్ పీపుల్, దే ఆర్ సపరేటెడ్ పీపుల్,
దే ఆర్ శాంక్టిఫైడ్ పీపుల్. దేవుడు ఒక గొప్ప ఆధిక్యత, ఒక స్టోరీ ఇచ్చాడు. చాలా ఆశ్చర్యం కలిగిద్దండి. ఎక్కడెక్కడ చెప్పాడు, ఐగుప్తు నుంచి విమోచించాడని చూస్తే దాదాపుగా ప్రతి పుస్తకంలో ఉంది. కీర్తన గ్రంథం రాయబడింది. ఇందాక మనం 105 చూసాము. నేను గురించి అది ఐగుప్తు నుంచి బయటకు రావడం, 106 ఐగుప్తు నుంచి బయటకు రావటం, 107 ఐగుప్తు నుంచి బయటకు రావటం. ఎన్ని కీర్తనలు దాన్ని బేస్ చేసుకుని ఉన్నాయి. కీర్తన గ్రంథాలే కాదు, ప్రవక్తల గ్రంథాలు చూడండి, ఎన్ని ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. ఐగుప్తు నుంచి వచ్చానని యెషయా గ్రంథంలో చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, ఎజ్కేల్ గ్రంథంలో చెప్పాడు, మీకా గ్రంథంలో, ఆమోసు గ్రంథంలో, ఎన్ని గ్రంథాల్లో చెప్పాడంటే జస్ట్ ఆ వచనాలు మీరు నోట్ చేసుకోండి. మీకు నేను జస్ట్ వినిపిస్తాను. ఎందుకు దేవుడు మాటి మాటికి చెప్తున్నాడు? అది ఎందుకు ఐగుప్తును గుర్తు చేస్తున్నాడు? అది ఎప్పుడు అయిపోయిన స్టోరీ కదా బ్రదర్ అని మీరు అనొచ్చు నాతో. కాదు, అయిపోయిన స్టోరీ కాదండి. అది అందులోనే గొప్ప అంశాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటి నోట్ చేసుకుంటారా? కొన్ని వచనాలు ఆల్రెడీ మనం స్టడీ చేసాం, అయినా మళ్ళీ మనం చూద్దాం. చూడండి, దేవుడు ఎన్నిసార్లు ఆ మాటలు చెప్పాడు. హగ్గై గ్రంథం ఆఖరి పుస్తకాల్లో చెప్పాడు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మందిరం కట్టే సందర్భంలో ఐగుప్తు నుంచి మీరు వచ్చిన సంగతి మర్చిపోవద్దు. లాస్ట్ బుక్స్లో చెప్పాడు. ఏం జరిగింది మనందరూ తెలుసు. ఆ గొర్రెపిల్ల విమోచన ఫరో మాడు పగలగొట్టింది. షాటర్డ్ ఫరోస్ హెడ్. ఆ చిన్న ఈవెంట్ ఫరోను మాడు పగలగొట్టింది. ఐగుప్తు నుంచి సపరేట్ చేసింది. ఆ గొర్రెపిల్ల రక్తము వారికి షెల్టర్ ఇచ్చింది. ఆ గొర్రెపిల్ల రక్తం వారికి ఏం చేసింది? విడుదల కలగజేసింది. స్పెషల్ స్టోరీ ఉంది. నాకు ఆ స్టోరీ లేదండి. ఇక్కడ ఎవరైనా ఆ స్టోరీ చెప్పగలరా? నాకు కూడా ఆ నేపథ్యం ఉందండి. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చాను? ఐగుప్తు నుంచి వచ్చాను. ఎవరైనా చెప్పగలరా? మనకుంది ఆ స్టోరీ. మన తాతలు ముత్తాతలు అడగండి, ఏం చెప్తారు? మనం ఏలేరమ్మనో పోలేరమ్మనో వాళ్ళనో వీళ్ళనో ఎవరినో చేశాం, గుర్తుంటే చెప్తారు, లేకపోతే కానీ వారిని అడగండి, ఏ జనరేషన్ అడిగినా, ఏ సెంచురీలు అడిగినా ఆ స్టోరీ వాళ్ళు చెప్పాల్సిందే. ఏ స్టోరీ అది? ఐగుప్తు నుంచి వచ్చారు. న్యూ టెస్టమెంట్లో ఆఖరి పత్రిక ఏంటి? లాస్ట్ ఎపిసోడ్. క్రొత్త నిబంధన పుస్తకాల్లో ఆఖరి పుస్తకం చెప్పండి, ఏంటది? క్రొత్త నిబంధన ఆఖరి పత్రిక. ఆఖరి పత్రికలో కూడా రాశాడు ఐగుప్తు గురించి. చూస్తారు ఒకసారి. యోధా పత్రిక 6-7 వచనాలు. దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుంచి పిలిచాడు, కానీ వారు నమ్మకపోయిరి. ఆ మాట ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. లాస్ట్ బుక్స్లో కూడా ఆ మాటను మాటి మాటికి రిపీట్ చేయటం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు స్నేహితులు. ఐగుప్తు నుంచి వారు విమోచించబడిన సంగతి మనం చూస్తున్నాం. 4వదిగా సాల్వేషన్ స్టోరీ. 5వదిగా దేవుడు వారికి ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశాడు, శాంక్చురీ. ఈ భూమి మీద ఎన్నో వండర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా శ్రేష్టమైన స్థలాలు ఉన్నాయి, కానీ దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు. ఏంటి ఆ స్థలం? యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో కనీసం చాలా సందర్భాల్లో మీరు ఆ దేశం వెళ్ళిన తర్వాత మీకు ఒక స్థలాన్ని చూపిస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆ స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆ స్థలంలోని మీరేం చేయాలి? బలులు చేయాలి. ఆ స్థలంలో మీరేం చేయాలి? పండగలు చేయాలి. ఆ స్థలంలో మీరేం చేయాలి? దేవుని సన్నిధి మీకు ఉంటుంది. శాంక్చురీ అక్కడే ఉంది, ఆయన సన్నిధి అక్కడే ఉంది. వారు అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆశ్చర్యంగా దావీదు కాలంలో ఆ స్థలాన్ని బయటపడింది. ఏ స్థలం అది? యెరూషలేము. ఎన్నిసార్లు కీర్తన గ్రంథాలు ఆ మాట మనం చూస్తున్నాం. ఆయన యెరూషలేమును కోరుకొనెను, ఆయన నివాస స్థలముగా యెరూషలేమును కోరుకొనెను. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు పండుగలు చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పస్కా పండుగ చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికండి? యెరూషలేముకి వెళ్ళాడు. పెంతెకోస్తు పండుగ చేయడానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. పర్ణశాల పండుగ ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము. ఇంకెక్కడికి వెళ్ళినా చల్లదు. ఒక స్పెషల్ నేషన్, ఒక స్పెషల్ ల్యాండ్, ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం! ఒక శాంక్చురీ, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మహిమ వారు అనుభవించారు. మోషే గుడారం కట్టినప్పుడు, తర్వాత సొలొమోను దేవాలయం కట్టినప్పుడు, జెరుబ్బాబెల్ టైంలో ఆయన మహిమను చూశారు. ఈ భూమి మీద ఒక స్పెషల్ ప్లేస్. అందుకే ఒక మాట అన్నాడు, యెరూషలేమును ఒట్టు పెట్టుకోవద్దు, అది మహారాజు పట్టణం. ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు, ఒక స్పెషల్ శాంక్చురీ ఇచ్చాడు. ఇక ఈ ప్రపంచంలో అలాంటి ప్లేస్ ఇక ఎక్కడ లేదు.
ఆ నేపథ్యం ఎవరికి ఉంది? ఇశ్రాయేలుకి. అందుకే రోమపత్రికలో 9వ అధ్యాయం అర్చనాచారాధములు ఎవరివి? అర్చనాచార ప్రధానములు, బలులు, హై ప్రీస్ట్హుడ్, యాజకత్వం మొత్తం అక్కడ ఏర్పాటు చేశాడు. అది గొప్ప అంశం, వారికి ఉన్న ప్రివిలేజ్. అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను, అక్కడ మీరు నా సన్నిధిలో మీరు ఆనందించవచ్చు. దాదాపుగా దావీదు నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించినంతకాలం యెరూషలేములోనే ఆయన నివాసస్థలం చేశాడు. అది 4వదిగా శాంక్చురీ. నెక్స్ట్ది దేవుడు ఆ ప్రజలకు స్క్రిప్చర్స్, లేఖనాలు ఇచ్చాడు. 147వ కీర్తన 19-20 వచనాలు మనందరికి బాగా తెలిసిందే కదా. ఏంటది? వాక్యమును యాకోబునకు తెలియజేశాను, ఆయన కట్టడలు ఇశ్రాయేలునకు తెలియజేసి, ఏ జనము నాకు ఆయన అలా చేసి ఉండలేదు. అడ్వకేట్గా పెట్టాడు. హీబ్రూలో రాయబడిన పాత నిబంధన లేఖనాలని వారు భద్రపరిచారు, వారు దాచిపెట్టారు, వారు కాపాడారు, శత్రువు నుంచి కాపాడారు, చుట్టలు చుట్టి జాగ్రత్తగా భద్రపరిచారు. ఇవి దేవుడు మాకు ఇచ్చాడు, ఇవి మా స్వాస్థ్యం, ఎంతో భద్రపరిచారు. కాబట్టి ఈనాడు ఉన్నాయి లేఖనాలు వారికి ఇచ్చాడు. ఏ జనం నాకైనా ఇలా చేసి ఉండలేదు. స్టాట్యూట్స్ అంటారు, అంటే ఇంకేమి ఇచ్చాడు? లేఖనాలే కాదు, ఆజ్ఞలు ఇచ్చాడు. 78వ కీర్తన దయచేసి చూడండి, 7వ వచనం. 78వ కీర్తన 7వ వచనం. యాకోబు సంతతికి ఏమిచ్చాడు ఆయన? ఆజ్ఞలు, శాసనాలు ఇచ్చాడు. ఒకసారి ఆ మాట మనం పరిశీలన చేద్దాం. ఇందాక మనం చదువుకున్న 105వ కీర్తనలో కూడా చాలా చక్కగా ఇదే మాట చెప్పాడు, వారికి ఆజ్ఞలు ఇచ్చాడని. ఇప్పుడు 78వ కీర్తన 7వ వచనం చూడండి. 78:7 యూదులకున్న ఆధిక్యతలు. 78వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించాను, ఇశ్రాయేలు సంతతికి ఏమిచ్చాండి? ధర్మశాస్త్రం. ఆదాము సంతానానికి ఇచ్చాడని లేదు, పొరపడొద్దు బ్రదర్స్. ఆదాము సంతానానికి ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చినట్టండి? ప్రపంచం అంతా ఇచ్చినట్టే. ఇక మారు మాట్లాడకుండా దేవుడు అందరికి ఇచ్చినట్లే, దేవుట్లా రాయలేదు. నోవాహు సంతానానికి ఇచ్చాడు అన్నాడు అనుకోండి. నోవాహు 3 కుమారులు ఉన్నారు కదా, షేము, హాము, యాపెతు, టోటల్ గారికి ఇచ్చినట్టు. నో, అది కూడా రాయలేదు. అబ్రహాము సంతానానికి ఇచ్చాడని రాయలేదు. అబ్రహాము సంతానం అంటే ఏమవుతారు? మళ్ళీ ఇష్మాయిల్ వస్తాడు, ఇస్సాకు కొడుకు ఏశావు వస్తాడు, కెతూరా పిల్లలు ఉన్నారు కదా, ఉపవద్వారి పిల్లలు ఉన్నారు. నో నో నో, వారికి కాదు. ఎవరికి? యాకోబుకు తెలియజేశాను. దేవుని వాక్యం ఎంత వండర్ఫుల్ బ్రదర్స్. మనం అబ్రహాము కుమారులను కావచ్చు విశ్వాసం ద్వారా, కానీ ఎన్నటికీ యాకోబు కుమారులను కాలేము. దేవుడు ఒక ప్రత్యేకంగా వారికి లేఖనాలు ఇచ్చాడు, వారికి స్టాట్యూట్స్, కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఇంకా మలాకి గ్రంథం 4వ వచనం, మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఆయన లేఖనాలు ఇచ్చిన మాట చూస్తాం. నెహెమ్యా గ్రంథం చూద్దాం, 9వ అధ్యాయం 13వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. నీ సంతతి వారిని ప్రేమించి మోషే ద్వారా నీ వారికి ఆజ్ఞలు, కట్టడలు ఇచ్చారు. ఎ స్పెషల్ సీడ్, ఎ స్పెషల్ సైన్, ఎ స్పెషల్ స్పీసీస్, ఎ స్పెషల్ సాల్వేషన్ స్టోరీ, a special sanctuary and special scriptures and statutes. ఆ మాట చూస్తారు ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదవండి బ్రదర్. 9:13 9:13. నెహెమ్యా కూడా అవి గుర్తు చేస్తున్నాడు. నీ ప్రజలు నువ్వు ఎంతగా ప్రేమించావు నాయన. వారికి నీ పరిశుద్ధమైన శాంతిని ఆచరింప ఆజ్ఞ ఇచ్చావు, మోషే ద్వారా కట్టడలు ఇచ్చావు, ధర్మశాస్త్రం ఇచ్చావు. 29:29 వచనంలో మోషే ఎంత అద్భుతంగా అన్నాడంటే, ఈ గ్రంథం ఎల్లప్పుడూ మాది, మా సంతతి. ఎవరిదండి ఇది? ఇది మా హెరిటేజ్, మాది, ఎల్లప్పుడు మనవియు మన సంతతి యోగను. స్క్రిప్చర్స్ ఇచ్చాడు, ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్స్. ఆ రైటర్స్ అందరూ దాదాపు ఎవరంటే జ్యూస్, ఎక్సెప్ట్ జోబ్. యోబు తప్ప అందరు ఎవరండి? లేఖనాలు రాసింది వాళ్ళే. ఎంత అద్భుతంగా రాశారు అసలు. ఇలా చెప్తారు భక్తులు, ముఖం కడగకుండా యెహోవా అనే మాట అనరంటారు. బ్రష్ చేయకుండా ఏమనరు? యెహోవా అనే మాట అనరంటారు. ఒకవేళ రాస్తున్నారు అనుకోండి, యెహోవా అనే పదం వచ్చింది, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ వచ్చి ఆ పదం రాస్తారు. మళ్ళీ వచ్చింది అనుకోండి, యెహోవా అనే పదం ఎన్నిసార్లు వచ్చింది బ్రదర్? ఎన్నిసార్లు ఏం చేయాలి? వారు కస్టోడియన్స్, లేఖనాలని భద్రపరిచేవారుగా. అందుకే రోమపత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు, యూదులు గొప్పతనమే ప్రతి విషయమందు అధికమే,
లేఖనములు యూదుల పరమ చేయబడిన. ఇవన్నీ ఎవరికి లేవు? అన్ని జనులకు లేవు. నో సైన్, నో స్పెషల్ సీడ్, అర్చనాచాదర్ లేవు. అండ్ లాస్ట్ వన్, దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, సేవియర్, రక్షకుడు. రక్షకుడు ఎవరిలో నుంచి వచ్చాడు? యూదులో. శరీరం నుంచి ఆయన యూదులో నుంచి వచ్చాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఈ కేమ్ టు హిజ్ ఓన్. దూత యాకోబుతో చెప్పిన మాట, తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు. ఏమని పేరు పెట్టాలి? యేసు. తన ప్రజలను, లోకాన్ని కాదండి. ఎవరిని? తన ప్రజల్ని. మరియు ఏం చెప్పాడు దూత? పుట్టబోవాడు సర్వోన్నతుని కుమారుడు అనబడను. అతడు యాకోబు వంశస్థుని ఏం చేస్తాడు? యుగయుగములు. యాకోబు వంశస్థుల్ని, షేము వంశస్థులను కాదు, నో వంశస్థులను కాదు, ఆదాము వంశస్థులను కాదు. ఎవరినండి? స్పెసిఫిక్గా యాకోబు వంశస్థుల్ని. యేసు ప్రభువు 33.5 years ఆయన ఆ దేశంలో సంచరించాడు, మేలు చేసి సంచరించాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాడు, ప్రతి రోగమును స్వస్థపరిచాడు, సముద్ర పొంగునాపాడు, దయ్యాలను ఎల్లగొట్టాడు. 33.5 years ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దేశంలో నివసించాడు. సేవియర్. చాలా కొద్ది మంది మాత్రమే ఆయన వెంబడించారు, కానీ టోటల్ నేషన్ ఆయన అగ్నెస్ట్గానే ఉంది. నజరేతులోంచి మంచిది రాగలదా? ఆయన దివ్యమైన బోధలు విన్నారు. కొండ మీద ప్రసంగం కదా, 5, 6, 7 అధ్యాయాలు. ఈనాడు ప్రపంచాన్ని ఇంకా ఆకర్షిస్తుంది ఆయన బోధ. ఆయన యొక్క సమాజ మందిరాల్లో బోధించాడు, వాడుకు చొప్పున బోధించాడు, ధర్మశాస్త్ర ఉపదేశంతో మాట్లాడాడు, పరిశీలతో మాట్లాడాడు, శాస్త్రులతో మాట్లాడాడు కదండి. టోటల్గా యేసుప్రభు వారు ఎక్కడ సంచరించాడు? ఇశ్రాయేలు ప్రజలతో కదండి. నేను ప్రశ్న అడిగితే మనం చాలాసార్లు అనుకున్నాం, ఆయన అన్ని జనులకి ఏం బోధించలేదు స్నేహితులారా. శిష్యులకు కూడా ఒక కమిషన్ ఇచ్చి పంపించినప్పుడు 10వ అధ్యాయంలో, మీరు అన్ని జనులలోకి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళండి? నేరుగా నశించిన ఇజ్రాయెల్ వద్దకు వెళ్ళండి. ఒకవేళ భరత్నార్ అనుకోండి, ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉంది, ఇది ఒక ఇశ్రాయేలీయుడి ఇల్లు, పక్కన నీ ఇల్లు ఉంది. ఆ అపోస్తలులు ఎక్కడికి రావాలి? నీ ఇంటికి రాకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు ఇంటికి వెళ్ళాలి. వాడు రమ్మంటే వెళ్ళు, చక్కగా భోజనం చేయి, షాలోమ్ అను. నీ మాట వినకపోతే ఏం చేయి? దుమ్ము దులుపు వచ్చేసాయి. కానీ ఎక్కడికి వెళ్ళొద్దు? అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడే. ఆ కనాను స్త్రీతో ప్రభువారు నా మాట, నశించిన ఇజ్రాయేల్ యుద్ధకు తప్ప నేను ఎవరి యుద్ధకును రాలేదు. ఆయన రక్షకుడుగా, సేవియర్, 33.5 years ఆయన తన రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన 30 years బాప్తీసం తీసుకుని వెంటనే అప్పటి నుండి ఆయన ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఏం చేశాడు? ఆయన సువార్తను ప్రకటించాడు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. 7 great ఆధిక్యతలు. రోమపత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. గాడ్ టాబర్నకల్డ్ us. ఆ వాక్యమే శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణంగా ఆయన యూదుల మధ్య సంచరించాడు. కానీ ఏం జరిగింది? రోమపత్రిక 11వ అధ్యాయం, వారు తొట్టుపడ్డారు. ఈయన మాకు రాజు కాదు, కైసరు మాకు రాజు. ఆయన దేవుని కుమారుడిని అంగీకరించలేదు. ఆయన మేను సిలువకు అప్పగించారు. ఆయన సిలువ వేసే వరకు వారు నిద్రపోలేదు. ఆయన రాజ్యాన్ని నిరాకరించారు. ఆ కింగ్డమ్ ఆఫర్ని తృణీకరించారు. అందుకే యేసుప్రభువు వారు మాటి మాటికి ఒక మాట అన్నాడు, పరలోక రాజ్యము సమీపించింది కదా. ద కింగ్డమ్ ఈజ్ నియర్. నియర్ అంటే రెడీగా ఉంది, మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు రాజ్యం వచ్చేస్తుంది. కింగ్డమ్ ఈజ్ నాట్ హియర్ అనలేదు. అంటే కింగ్డమ్ ఇక్కడే అనలేదు. ఏమన్నాడు ఆయన? నియర్, రెడీ. వారి ఆలోచనలు తలకిందులు అయిపోయినాయి. వారు అనుకున్నారు, మాకు ఒక యోధా గోత్రపు సింహం వచ్చింది అనుకున్నాను. ఆయన సింహం కాదు, ఆయన ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. రోమా ప్రభుత్వాన్ని తలకిందులు చేస్తాడు అనుకున్నారు. కానీ ఆయన ఒక చెంప కొడితే ఏం చేయమన్నాడు? ఇంకో చెంప. ఒక మైల్ నడవమంటే ఇంకొక మైల్. వారి ఆలోచన తలకిందులు అయిపోయినాయి. వారి కళ్ళకు మబ్బు కమ్మినాయి. ఆయన నిషేధించబడిన రాయిగా తృణీకరించబడ్డాడు. ఆయన సిలువేయబడ్డాడు. ఆయన పాతి పెట్టబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ ఇజ్రాయెల్. వారికి ఉన్న ఆధిక్యతలు మసకబారిపోయినాయి.
అపోస్తలు సువార్త ప్రకటించారు. 7వ అధ్యాయం స్టెఫన్ మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. యేసుప్రభువుని సిలువేశారు, ఆయన సంహరించారు. ఇప్పుడు ఆయన ప్రతినిధిగా పనిచేస్తున్న శిష్యులను కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు బెదిరిస్తున్నారు. స్టెఫన్ హత్య చేశారు. డే బై డే, మంత్ బై మంత్ ఇజ్రాయెల్ లాస్ట్ ఇట్స్ డిగ్నిటీ, ఆధిక్యతలో పోగొట్టుకుంది. ఇప్పుడు 9వ అధ్యాయంకి వచ్చాము. గ్రేట్ పర్సన్ వచ్చాడు. ఎవరైనా? సౌలు అనే వ్యక్తి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15 వచనం చూడండి. దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. ఆయన ఒక ప్రణాళికలో ముందుగా సిద్ధం చేశాడు. ఆయన కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు కదా. పౌలుకున్న స్పెషాలిటీస్ మనం చెప్పుకున్నాం. రోమా పౌరసత్వం ఉంది, సిటిజన్షిప్. గ్రీకు కల్చర్ ఉంది, గ్రీకు భాష మాట్లాడగలడు. మూడవదిగా రోమన్ క్రెడిబిలిటీ, హీబ్రూ క్రెడిబిలిటీ, హీబ్రూ రక్తం ఉంది. ఆయన ఒంట్లో ఏముందండి? హీబ్రూ ఆఫ్ హీబ్రూస్. నేను హెబ్రీలోకి హెబ్రీని, ఇజ్రాయలైట్స్ ఆఫ్ ఇజ్రాయలైట్, ఇజ్రాయెల్లోకి ఇజ్రాయెల్ని, జ్యూస్ ఆఫ్ జ్యూ, యూదుల్లో యూదుని, ఒక జ్యూ. అందుకే ఆయన ఏ సమాజ మందిరం వెళ్ళినా వాక్యం చెప్పొచ్చు. సమాజ మందిరకు ఒక ఆధిక్యత ఏంటంటే, ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇస్తారంట అవకాశం వాక్యం చెప్పమని. అందుకే యేసుప్రభు వారు ఒక సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి ఇమేయబడింది యెషయా. వాళ్ళకున్న ఒక అలవాటు అది. సో ఈ సౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు. మనకు అవకాశం లేదు, అనుజనుడికి అవకాశం లేదు. ఎవరికి ఉంది? రోమా పౌరసత్వం ఉంది కాబట్టి ఎక్కడైనా తిరగవచ్చు కదా. రోమా పరిపాలన ఒక రకంగా చెప్పాలంటే ఇరాక్ నుంచి స్కాట్లాండ్ వరకు వాళ్ళు వేసిన రోడ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇండియా నుంచి స్కాట్లాండ్ వెళ్ళాలంటే ఒక రోడ్డు ఉందండి. ఆ రోడ్డు వేసిన వాళ్ళు యాక్చువల్గా బ్రదర్స్. దేశాల మధ్య కమ్యూనికేషన్ బిల్డ్ చేశారు. ఇప్పుడు ఆయన వెళ్ళాలంటే ఏం కావచ్చు? పాస్పోర్ట్ అక్కర్లేదు. ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళి, కారణం ఏంటి? చూపిస్తాడు. ఐఎమ్ ఏ రోమన్. ఓ యు ఆర్ రోమన్, యూ హ్యావ్ ఏ ఫ్రీ హ్యాండ్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అడిగేవాడు లేడు. మూడవదిగా అందరూ మాట్లాడే భాష ఏంటి? గ్రీకు భాష. దేవుడు తన ఆదికాల సంకల్పంలో ఒక గ్రేట్ పర్సన్ ఏర్పాటు చేశాడు. 9వ అధ్యాయం 15 వచనంలో ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. నువ్వు వెళ్ళుము, అన్యజనులకును రాజులకును ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. అక్కడి నుంచి ఎప్పుడైతే స్టెఫను చంపేశారో యూదులకున్న ఆధిక్యతలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. అన్యజనులు నమ్ముకోవటం ఎక్కువైపోయింది. 13వ అధ్యాయంకి వచ్చేసరికి అంత్యోక బేస్ చేసుకుని పౌలు చాలా పట్టణాలు తిరిగాడు, చాలా ప్రయాణాలు చేశాడు. గ్రీక్ వరల్డ్ తిరిగాడు, రోమన్ వరల్డ్ తిరిగాడు, ఆసియా మైనార్ తిరిగాడు, సువార్త ప్రకటించాడు. సిటీస్ ఆఫ్టర్ సిటీస్, కంట్రీస్ ఆఫ్టర్ కంట్రీస్, కాంటినెంట్స్ ఆఫ్టర్ కాంటినెంట్స్ ఆయన సువార్తతో దూసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అనుజనులు నమ్ముకోవటం ఎక్కువైపోయింది కదా. 14వ అధ్యాయం ఒక మాట చూస్తారా? అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం చివరి వచనంలో ఆయన ఏ దేశాలు తిరిగి వెళ్ళి వచ్చాడో ఆ సంఘంలో రిపోర్ట్ చదువుతున్నాడు. రిపోర్ట్ మీటింగ్ కదా. ఏముంది అక్కడ చూడండి. దేవుడు అన్యజనులకు ద్వారము తెరిచాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడండి? డోర్స్ ఓపెన్ చేశాడు. ఈ 2000 years అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ఒక రకంగా అన్యజనులకు దేవుడు డోర్స్ క్లోజ్ చేశాడు. కానీ ఒక గ్రేట్ ప్లాన్, ఒక న్యూ ప్లాన్ అన్యజనులకు దేవుడు ఏం చేశాడండి? ద్వారము తెరిచాడు. ఇక క్రమక్రమంగా ఎవరు నమ్ముకుంటున్నారు? అన్యజనులు నమ్ముకుంటున్నారు. ఎవరు నమ్ముకోవడం తక్కువైపోయింది? ఇశ్రాయేలు నమ్ముకోవడం తక్కువైపోయింది. చివరికి వచ్చరికి ఏం జరిగింది చూడండి. అపోస్తలుల కార్యం గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. రక్షణ యూదుల్లో స్టార్ట్ అయింది. ఎవరి యొద్దకు వెళ్ళిపోయింది? అన్యజనులకి యొద్దకు వెళ్ళిపోయింది. ఇప్పుడు రక్షించబడుతున్న వ్యక్తి ఎవరండి? అన్యజనులు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 11వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాటలు పలికాడు. ఆ వచనాలు మనం చూడాల్సిందే. 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నేను అడుగునదేమనగా, వాడు పడిపోయినట్టుగా తొట్టిల్లు అట్లన రాదు, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు ఏం కలిగింది? రక్షణ కలిగింది. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమైన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువ ఐశ్వర్యమగును. అన్యజనులకు రక్షణ కలిగింది. ఇప్పుడు ఎఫెసీ, కొరింథీ, ఫిలిప్పి, తెస్సలోనిక పట్టణాల్లో సువార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరిస్తున్నారు.
సువార్తను విశ్వసిస్తున్నారు. ఫస్ట్ టైం వారి జీవితాల్లో సువార్త విన్నారు. అంతకుముందు వారికి లేఖనాలు లేవు. అందుకే పౌలు, మీరు ఎప్పుడైనా గమనించండి, యూదుల దగ్గరికి వెళ్తే అబ్రహాం గురించి లేఖనాలు ఎత్తి చూపిస్తారు. అనుజనులకు లేఖనాలు లేవు కాబట్టి అబ్రహాం స్టోరీ ఏం చెప్పరు, డైరెక్ట్గా ఏం చెప్తారండి, ఆదాము గురించి చెప్తారు. ఏథెన్స్కి వెళ్ళి ఏం చెప్పాడు పౌలు చెప్పండి? ఏథెన్స్లో అబ్రహాం గురించి చెప్పాడా అంకుల్? ఒక మనుషుని, ఎవరు ఆ మనుషుడు? ఆదాము. మనందరికి ఆరిజిన్ ఎవరండి? ఏ పట్టణం పోతే ఏం చెప్పాలో కొరింథీ పట్టణానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. రోమ్కి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. అన్యజనులకు సువార్త ప్రకటించబడింది. సువార్త ద్వారా ఇప్పుడు అన్యజనులు దేవుని కుమారులు అవుతున్నారు. ఒక పక్క యూదులు సువార్త ద్వారా దేవుని కుమారులు అవుతున్నారు. ఇప్పుడు ఎవరండి? అన్యజనులు సువార్త వలన దేవుని కుమారులు అవుతున్నారు. ఇప్పుడు ఇద్దరు ఏమవుతున్నారు? ఏకం చేయబడ్డారు. దిస్ ఈజ్ ద మిస్టరీ. ఎఫెసీ పత్రిక 2:11 చూద్దాం. చూడండి, మనకున్న 7 డెఫిషియన్సీస్, 7 లేములు చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది అన్సర్కంసైజ్డ్, సున్నతి లేని వారు. మనకి స్పెషల్ సైన్ లేదు. ఉందా? ఉందా చెప్పండి? మనకు స్పెషల్ సైన్ లేదు. అందుకే పాత నిబంధనలో మాటికి ఒక మాట ఉంటుంది కదా, ఏంటి ఆ మాట? సున్నతి లేని పిలిస్తే ఎంతటి వాడు అని అంటాం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకున్నప్పుడు దావీదు మనం చూసి కూడా ఏమనేవాడు చెప్పండి? సున్నతి లేని వాడు ఈడు ఎంతటి వాడు. అన్సర్కంసైజ్. మనకు ఆ నిబంధన ఆధిక్యత లేదు, అందులోకి మనం లేదు. దాన్ని బట్టి కూడా మనం రుణస్థులమంట. కొలసీ పత్రికల మాటను చూడండి, మనం సున్నతి పొందకపోవటం వలన కూడా అపరాధులుగా ఎంచబడ్డాం. కొలసీ పత్రిక 2:11-12 క్రీస్తు సున్నతి యందు శరీరచుల జీవన స్వామి విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. 13 మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవటం వలన మృతులై ఉండగా. దేవుని స్తోత్రం. మనం ఫిజికల్గా అన్సర్కంసైజ్డ్ అయినా కూడా ప్రభువారు పొందిన సిలువ కార్యాన్ని బట్టి మనం ఏమయ్యాం? రక్షించబడ్డాం. మనకు బదులుగా ఎవరు సున్నతి పొందారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనకు ఆ యొక్క డెఫిషియన్సీ పోయింది. ఇప్పుడు క్రీస్తునందు మనం ఎవరమండి? సున్నతి పొందిన వారం. ఒక స్పెషల్ సైన్, ఒక నిబంధనలోకి వచ్చాం. రెండవదిగా అక్కడ మనం చూస్తున్నాం వితౌట్ క్రైస్ట్, అన్యాక్సెప్టబుల్. మొట్టమొదటిది అన్సర్కంసైజ్డ్. ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 2:11 2:11 చదువుతారు ఒకసారి. 2:11 ఆ కాలమందు ఇశ్రాయేలుతో ఎవరు కాదు? సహపౌరులము కాదు. ఇంగ్లీష్లో ఏముంది? అన్యాక్సెప్టబుల్. దేవుడు మనల్ని అంగీకరించలేదు. ఆయన ఫిలిష్తీయులు అంగీకరించలేదు, అమ్మోనీయులు అంగీకరించలేదు, మోయాబీలు అంగీకరించలేదు. అంగీకరించాడా? కనీసం వారికి స్నేహస్థాన్ని అందించాడంటే లేదు. ఆయన గత కాలము జనులను చూచి చూడనట్టున్నాడు. రెండోది అన్సర్కంసైజ్, నెంబర్ 1. రెండోది అన్యాక్సెప్టబుల్. మన ఎవరమండి? అంగీకరించబడిన వారు. మూడవదిగా ఇశ్రాయేలుతో సహపౌరులము కాక అనే మాట మీరు గమనించండి. ఏలియన్స్ అనే పదం ఉంటుంది. ఏలియన్స్ ఫ్రమ్ గాడ్. మనం ఎవరు? అన్వెల్కమ్. మూడో మాట ఏంటి గారు? అన్వెల్కమ్ కదా. వాళ్ళకి వెల్కమ్ ఎవరికి? ఇశ్రాయేల్. ఎన్నిసార్లు తప్పు చేసినా వెల్కమ్. న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్నిసార్లు వారు దేవుని విడిచిపెట్టిపోయారండి. మాటికి ఏమవుతున్నారు? యెహోవాను విడిచి వేరొక దేవత వైపు తిరిగారు. కల్లా మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? వారు పశ్చాత్తాపడుతుంది. మళ్ళీ వెల్కమ్, మళ్ళీ వెల్కమ్, మళ్ళీ వెల్కమ్. బట్ వీఆర్ అన్వెల్కమ్ పీపుల్. వీఆర్ ఏలియన్స్. మనం సహపౌరులం కాదు, సిటిజన్స్ కాదు మన వారితో. అందుకే ఓల్డ్ టెస్టమెంట్ మీరు గమనించండి. రాహాబు వచ్చింది, రూతు వచ్చింది. వచ్చిందా లేదా? కానీ ఏ పురుషుడిని దేవుడు చేర్చలేదు అందులో. నినివే ప్రజలు వచ్చారు. నినివే ప్రజలు వచ్చారు కదా దేవుని వైపు. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో కలిపాడా? నో. నయమాన్ వచ్చాడు, నయమాన్ కలిపాడా? ప్రభువారు ఏమన్నాడు? సిరియావాడైనా నయమాన్. రక్షించబడ్డా కూడా ఎవరండి? సిరియావాడే. నో మేల్ పర్సన్ ఆయన ఇంక్లూడ్. ఎందుకంటే వీఆర్ అన్సర్కంసైజ్. రెండోది అన్యాక్సెప్టబుల్. మూడోది ఏంటి? అన్వెల్కమ్. నాలుగవదిగా నిబంధన లేని వారం, అన్రిలేటెడ్.
దట్ ఈజ్ అవర్ క్వాలిఫికేషన్స్ బ్రదర్స్. అన్రిలేటెడ్ ఏదైనా చెప్పాలనుకోండి, అది మీకు సంబంధించింది కాదు పోండి. అదే కవనెంట్, నిబంధన లేని వారంటే అర్థం ఏంటి? అన్కవనెంట్, అన్రిలేటెడ్. ప్రాబ్లం ఇక్కడే వచ్చిందండి. ఇవన్నీ మనం తెలుసు కానీ వాళ్ళవన్నీ మనమే అనుకుంటాం, వాళ్ళ వాగ్దానాలు మనమే అనుకుంటాం, వాళ్ళకి చెప్పిన దీవులన్నీ మనమే అనుకుంటాం. కానీ దేవుడు స్పెసిఫిక్గా ఇది బాబు ఇది మీకు కాదయ్యా మీకు కాదని దేవుడు పదే పదే చెప్తున్నా కూడా మనం రిలేషన్ పెట్టుకుంటాం వాటితో. అక్కడే క్రైస్తవ్యం గందరగోళం అయిపోతుంది. లేఖనాల్లోనేమో అట్లా ఉంది, గొప్పగా చెప్పబడింది, నా పరిస్థితి ఏమో వేరుగా ఉందని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాగ్దానాలు వీరివే, నిబంధనలు వీరివే. ఫోర్త్ ఏంటి మనకున్నది? అన్రిలేటెడ్. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరమండి? రిలేటెడ్. ఎవరితో? ఆయనతో సంబంధం కలిగింది. తన్ను ఎందరు అంగీకరించరు వారందరూ ఆయన కుమారులు కుమార్తెలయ్యారు. ఇప్పుడు మన రిలేషన్షిప్, మన సహవాసం తండ్రితోనూ కుమారునితోనూ, మన సహవాసం ఎవరితో? పరిశుద్ధాత్మతో. సో ఫోర్త్ది అన్రిలేటెడ్. ఫిఫ్త్ చూడండి, నో హోప్, అన్హోప్ఫుల్, నిరీక్షణ లేని వారు. అనుజనులుగా మనకేం లేదండి, నిరీక్షణ లేదు. నిరీక్షణ అంటే ఏంటి? బాగా చదవాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఒక మంచి రాజకీయ నాయకుడిని అవ్వాలి, లేకపోతే వ్యవసాయదారుడైతే ఈ సంవత్సరం పంట బాగా పండాలి. ఇవే కదా హోప్. ఒక అనుజనుడు హోప్ ఏంటి చెప్పండి? ఈ సంవత్సరం బాగా కష్టపడి సీటు కొట్టాలి. అనుజనుల యొక్క నిరీక్షణ రకరకాలుగా ఉంటుంది. ఒక స్టూడెంట్ అయితే నేను ఐఏఎస్ కావాలి కదండి. ఒకప్పుడు మనం హోప్లెస్ పర్సన్స్, హెవెన్లీ హోప్ లేదు, శుభప్రదమైన నిరీక్షణ లేదు, జీవంతో కూడా నిరీక్షణ లేదు, మరలా ప్రభు వస్తాను నిరీక్షణ లేదు, హెవెన్ గురించి నిరీక్షణ లేదు, అన్హోప్ఫుల్. ఐదవది ఏంటండి మనం? అన్హోప్ఫుల్, నిరీక్షణ లేని వారం. దేవుని స్తోత్రం. ఆయన మనకేమి ఇచ్చాడండి? ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ? ఒక మంచి ఇల్లు ఇస్తాడా? ఒక మంచి జాబ్ ఇస్తాడా? నో, అలాంటి దేవుని వాక్యం చెప్పట్లేదు. ఆయన మన కొరకు రాబోతున్నాడు. ఇదే శుభప్రదమైన నిరీక్షణ. బ్లెస్సెడ్ హోప్. అండ్ సిక్స్త్ వన్ చూస్తున్నాం, వితౌట్ గాడ్, దేవుడు లేనివారు, అన్గాడ్లీ. ఎవరు మనం? దేవతలను పడిన వారు ఉన్నారు. పుట్టుకొక దేవుడు, చెట్టుకొక దేవుడు, కులానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నారు. దేవతలను పడిన వారు ఉన్నారు, దేవుడిని పడిన వారు ఉన్నారు, మినీ గాడ్స్ ఉన్నారు, మెనీ గాడ్స్ ఉన్నారు మనందరికీ. నిజమైన దేవుడు లేడు, జీవము కలిగిన వాడు, సత్యవంతుడు లేడు. తెస్సలోనికీ పత్రిక సారాంశం అదే కదా. మీరు వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన వాడు, సత్యవంతుడైన దేవుని వైపు తిరిగారు. ఏథెన్స్ పట్టణం పోయినప్పుడు పౌలు పరితాపం చెందాడు. ఆ చుట్టూ ఉన్న అవన్నీ చూశాడు, గ్రీక్ ఐడల్స్ని చూశాడు. ఎవరి వైపు తిప్పాడు? వారందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్గాడ్లీ. ఆరోదిగా ఫార్ ఆఫ్, దూరస్థులం. అన్రూలీ, అన్ఆర్యుఎల్వై, అన్రూలీ. మనం దేవునికి దూరస్థులం. ఈ రాత్రికాల సమయం థ్యాంక్ గాడ్ ఇప్పుడు మనం క్రీస్తు రక్తంలో ఎవరమండి? సమీపస్తులం. వాట్ ఏ వండర్! యూదులను అన్యులను ఆయన ఏకం చేశాడు, మధ్య కూడా పడగొట్టాడు, ఒక నూతన పురుషుడిగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరమండి? న్యూ మ్యాన్. యూదులం కాదు, అన్యులం కాదు, వీఆర్ న్యూ మ్యాన్. న్యూ మ్యాన్ ఇన్ క్రైస్ట్. కాగా ఎవడైనా క్రీస్తు అందులో వాడు నూతన సృష్టి. ఇది చరిత్రలో ఎన్నడూ జరగదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చాడు, ఆయన సమాధాన సువార్త ద్వారా ఇద్దరిని ఏకం చేశాడు, మధ్య గోడ ఏం చేశాడండి? పడగొట్టాడు. సో అందుకేం జరిగింది? అపోస్తల కార్యం చదవండి. యూదులు కష్టాల్లో ఉంటే, కరువుల్లో ఉంటే అన్యజనులు కానుకలు పంపించారు. ఆ కానుకలు స్వీకరించారు ఎవరండి? యూదులు. యెరూషలేములో ఉన్న పేదలకు పంపిస్తే వారు చాలా ప్రెషియస్గా వాటిని స్వీకరించి తీసుకున్నారు. ఒక యూదుడు అన్యుల దగ్గర నుంచి ఏం తీసుకోడంటే కానుక తీసుకోడు. కానీ ఏం చేశారు? ఏం లేదు వారి మధ్య, భేదం లేదు. తిమోతి, తీతు. తిమోతి హాఫ్ జ్యూ హాఫ్ జెంటైల్, ఒక రకంగా యూదుడే తిమోతి. తీతు అన్యజనుడు. అపోస్తలుడైన పౌలు దగ్గర ఎవరు ఉన్నారు? అన్యజనులు ఉన్నారు. ఇంకెవరు ఉన్నారండి?
యూదు నుంచి వచ్చిన వారు, మార్కు ఉన్నాడు, లోకా ఉన్నాడు. ఇదంతా ఎలా సాధ్యమంటే ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. సువార్తలో ఉన్న మర్మం అదే స్నేహితులారా. సువార్త ద్వారా యూదులు అన్యులతో సమాన వారసులయ్యారు. ఇప్పుడు దేనికి వారసులమయ్యా మనం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి ఏమయ్యామండి? వారసులమయ్యాం. అంతేగాని యూదుల భౌతికమైన ఆశీర్వాదాలకు వారసులం కాలేదు. ఇక్కడే క్రైస్తవ లోకం పొరపడిపోయినది. ఇద్దరిని సమానం చేశాడంటే మనల్ని తీసుకెళ్ళి వాళ్ళతో కలిపేశాడు అంటున్నారు. నో, మనల్ని తీసుకెళ్ళి వాళ్ళతో కలిపేయటం కాదు. రోమపత్రిక 11వ అధ్యాయం చూడండి. యూదుల్లో నుంచి అన్యుల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. దట్ ఈజ్ చర్చ్, దట్ ఈజ్ ఎక్లీషియా. అది సంఘం అంటే. ఒక మంచి మాట చూసి ముగించుకుందాం. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. ఆయన ముందుగా సిద్ధపరిచిన మహిమ ఘటములు, కరుణాపాత్ర ఘటములు ఎట్లా అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్ని జనుల్లో నుండి ఆయన పిలిచినవాడు కదా. అటు యూదుల్లో నుంచి ఆయన కాల్డ్ అవుట్ వన్స్. పేతురు టీం యూదులకు సువార్త చెప్పి వారిని యోధా మచాతాల నుంచి బయటకు తీసుకొస్తున్నారు. పౌలు అన్యజనులు చెప్పి వారిని విగ్రహాల నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. ఆ బయటకు వచ్చిన వారు కాల్డ్ అవుట్ కంపెనీ ఎవరండి? చర్చ్, అసెంబ్లీ. దిస్ ఈజ్ ద మిస్టరీ. ఇది పాత నిబంధన లేదు, పాత నిబంధన ప్రవక్తలకు తెలియదు. యుగాల్లో తరాలు ఎలా ఉందండి? మరుగై ఉంది. ద మిస్టరీ ఆఫ్ న్యూ మ్యాన్. యూదులు ఆధిక్యతలు, అన్యజనుల యొక్క డెఫిషియన్సీ, లేములు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ ద్వారా, ఆయన మీడియేటర్షిప్ ద్వారా ఏ విధంగా ఏకం చేయబడ్డారు. కలిగిన ఆధిక్యతలు, పరలోకమందున్న ప్రతి ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదాలు? సాల్వేషన్, రక్షణ. అడాప్షన్, దత్తపుత్రత్వం. ఎలక్షన్, ఏర్పాటు చేయబడటం. రిడెంప్షన్, విమోచన. సీల్, పరిశుద్ధాత్మ ముద్రేయటం. అడ్వాన్స్, సంచికరు. దీస్ ఆర్ ది హెవెన్లీ బ్లెస్సింగ్స్. ఈనాడు కూడా అన్ని జనులకు ఆయన ఇస్తున్నాడు. దేని ద్వారా? సువార్త ద్వారా. ఈ యొక్క సత్యాలను బట్టి, దేవుడి లేఖనాలను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.